2025 సంవత్సరం జనవరి 1 మొదలుకొని ఈరోజు 12 నెల డిసెంబర్ మొదటి ఆదివారం 7వ తారీఖు. అంటే ఈ 12 నెల వరకు దేవుడు మనలందరినీ కూడా అన్ని విషయాల్లో సజీవులుగా ఉంచి కాపాడుతున్నటువంటి ఈ విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకొని మన జీవితంలో ఈ సంవత్సర కాలం అంతా కూడా జనవరి మొదలుకొని ఈ డిసెంబర్ వరకు కూడా ఎన్నో కన్నీళ్లు, ఎంతో దుఃఖముతో, బాధతో, ఎంతో మంది కుటుంబాల్లో ఎదురు దెబ్బలు, గాయాలు, అంటే ప్రతి కుటుంబాన్ని కదిలిస్తే ఏదో ఒక సమస్య, ఏదో ఒక బాధ, ఏదో ఒక వేదన, ఏదో ఒక దుఃఖం కలుగుతూ ఉన్నాయి. అయితే 2025 ముగింపు దినాలలో చేయవలసినటువంటి 3 పనులు. ముగింపు దినాల్లోకి వచ్చాం గనక మనం చేయాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి 3 పనులు. ఈ 3 పనులు ఎవరైతే చేసుకుని 2026లో దేవుని చిత్తమైతే అడుగు పెట్టగలగాలి. ఈ సంవత్సరంలో ఎంతో మంది చనిపోయారు, సేవకులు చనిపోయారు, విశ్వాసులు చనిపోయారు. అయితే అక్కడికి వెళ్ళి వస్తున్నప్పుడల్లా మన గుండెల్లో భారంతో ఇంటికి వచ్చి ఆ రోజుకే రేపు పొద్దున మనం కూడా అక్కడికి వెళ్ళవలసిన వారమే. కాబట్టి ఏ సమయంలో ఏది జరుగుతుందో ఎవరికి తెలియదు. వాళ్ళు అనుకుని ఉంటారా ఈ సంవత్సరంలో మేము చనిపోతామని? అనుకోలేదు. నాకు తెలిసిన సేవకులు ఒక ఆయన అయితే బాగానే మనలాగే ఉండి అన్ని తిరుగుతూ వయసున్నా ఎటువంటి అనారోగ్యం లేకుండా తన జీవితంలో సడన్ గా కనబడిన స్థితి. అంటే ఇవన్నీ ఏంటి నేర్చుకోవాలి అంటే, నా జీవితంలో కూడా నేను యవ్వన కాలంలో ఉన్నానని ఎక్కువ కాలం ఉంటానని అనుకోక ఎప్పుడు. నేను ఇంకా చిన్న వయసు, ఇంకా చాలా సంవత్సరాలు బతుకుతారని ఎప్పుడు అనుకోకండి. ఏ రోజున దేవుడి పిలుపు ఉంటుందో ఎవరికీ తెలీదు. ఆ ముగింపు దినాల్లో కనీసం 2026లోకి అడుగుపెట్టే ముందైనా ఒక్కసారి నా జీవితాన్ని నేను నా కళ్ళ ముందు తెచ్చుకుంటాను. 2025 జనవరి 1 మొదలుకొని డిసెంబర్ 31 వరకు నా కళ్ళ ముందు నా జీవితం తెచ్చుకుంటాను. ఈ రోజున ఈ సంవత్సర కాలంలో నా జీవిత ప్రయాణంలో దేవుని కోసం నేను ఎలా బ్రతికాను, దేవుని కార్యాల కోసం నేనేం చేయగలిగాను, దేవుని పనిలో నేనేమైనా ఉండగలిగానా, లేదా ఇవన్నీ చేయలేకపోయినా కనీసం దేవుడు చెప్పినట్టయినా నా జీవితాన్ని నడిపించుకున్నానా, కనీసం దేవుని కోసం, దేవుని కార్యాల కోసం, దేవునికి సమయం ఇచ్చే విషయంలో పక్కన పెట్టి కనీసం ఆ దేవుడి మాటలు వింటున్నప్పుడైనా నా కళ్ళ ముందు నా జీవితాన్ని మార్పు చేసుకునే పరిస్థితి ఎప్పుడైనా మాటలు బట్టి అనుకున్నామా లేదా అన్నది ప్రాముఖ్యం ఈ రోజున. చూడండి, సంవత్సరాలు గతిస్తున్నా ఒకటి మాత్రం చెప్తాను, మీరు ఎంత బాధపడినా దుఃఖపడినా ఆరాధనకు 10 గంటలకల్లా మీరు ఉండాలి. లేదంటే ఆరాధన దేవుడు అంగీకరించడు. మీరు ఏమనుకున్నా పర్వాలేదు. మీరు దుఃఖపడినా బాధపడినా ఆ రోజు ఏ పనులు పెట్టుకోకుండా కొన్ని 100 సార్లు చెప్పుకుంటాను నేను. ఆరాధన రోజు 10 గంటలకల్లా మనం ఎక్కడ ఉండడం ఇక్కడే అలవాటు లేకపోతే మీరు ఆలోచించండి, పరలోకానికి ఎలా వెళ్తాం చెప్పండి. ఆరాధనకి మందిరానికే సమయానికి రానివాడు, ఆలోచించండి, ఆరాధనకి మందిరానికే సమయానికి రానివాడు పరలోకం వెళ్ళగలడా? కనీసం మందిరానికి గడప తొక్కడానికి సమయానికి రాకపోతే పరలోకం దేవుడు నిన్ను చేర్చుకుంటాడా? అది జరిగే పని కాదు. ఈ రోజు కూడా చివరి దినాల్లో ఈ 2025 చివరికి మాట్లాడుతున్నాను. ఎప్పుడూ ఆరాధనకి లేటే, ఏదో ఒక రోజు బైక్ ఆగిపోవచ్చు. ఆ రోజు రాలేకపోయానురా అంటే దేవుడు చూశాడు. కానీ ప్రతి ఆదివారం కూడా నువ్వు ఆరాధనకి లేటుగా వస్తున్నావు అంటే ఒక్కసారి నిన్ను పరిశీలించుకో. అందుకోసం దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. ప్రతి ఆదివారం నువ్వు లేట్ అవుతున్నావా? ఒక్కసారి ఆలోచించు. మందిరానికి ఆరాధనకి లేటుగా వస్తే పరలోకం గుమ్మం కూడా ఎక్కనివాడు. మరి అందరం వచ్చింది దేనికోసం? పరలోకం వెళ్ళాలి, దేవునితో ఉండాలని నువ్వు అనుకుంటే ఆ రోజు దయచేసి పనులు పక్కన పెడదాం. ఆ ఒక్కరోజు సమయానికి వెళ్ళిపోదాం. వచ్చినప్పటికీ ఒక 10 మందో 15 మంది ఉంటారు. అందులో నువ్వెందుకు ఉండకూడదు? ఎందుకు అలా తీర్మానం చేసుకోకూడదు? నేను ఏదో ఒక రోజు ఆలస్యమైంది, ఇబ్బంది లేదు. కానీ ప్రతిరోజు ప్రతి వారం ఆలస్యం అవుతున్నావా? ఒక్కసారి నిన్ను ఆలోచించుకో. రైట్. 2025 ముగింపు దినాల్లో చేయవలసినటువంటి 3 పనులు చదువుదాం. 1, నెంబర్ 1 సమీక్షించుకోవడం, 2 సరిదిద్దుకోవడం, 3 ముందుకు సాగిపోవడం. అంటే సమీక్షించుకొని, సరిదిద్దుకొని, సాగిపోవడం. ఈ 3 పనులు ఈ రోజు నాతో పాటు మనందరం కూడా ఈ 2025 ముగింపు దినాలలో
మరొక 3 వారాలు చూస్తే 2026లోకి వెళ్ళగలిగే అవకాశం దేవుడిస్తే ఎప్పుడు డిసెంబర్ వచ్చినా నాకు భయమే. ఎందుకు భయం అంటే ఎవరో ఒకరు దూరం అవుతూ ఉంటారు. ఎప్పుడు నేను ఈ మధ్య కాలంలో చాలా మంది, కనీసం 10 మంది నాకు బాగా దగ్గర వాళ్ళు, సేవాపరంగా కానీ వ్యక్తిగతంగా కానీ కనీసం 10 మంది డిసెంబర్ 1 నుంచి ఇప్పటి వరకు, ఎన్ని రోజు 7 రోజులైంది, 10 మంది డిసెంబర్ వచ్చిందంటే ఎవరో ఒకరు గ్యారంటీ అన్నట్టు అయిపోతుంది పరిస్థితి. కుటుంబంలో కానీ, తెలిసిన వాళ్ళు కానీ, రక్త సంబంధికులు కానీ, బంధువులు కానీ, ఏదో ఒకటి. ఏ రోజున ఏ పరిస్థితో తెలియదు. కనుక నా కళ్ళ ముందు ఈ జీవితం జనవరి 1 మొదలుకొని డిసెంబర్ 31 వరకు ఒక్కసారి ఆలోచించుకుందాం. ఈ రోజున డిసెంబర్లో ఉన్నాం గనక. కాబట్టి సమీక్షించుకోవడం. ఏంటి సమీక్షించుకోవడం? అసలు సమీక్షించుకోవడం అంటే అర్థం ఏంటి అంటే, ఒక్కసారి నీ జీవితాన్ని నువ్వు పునరాలోచన చేసుకోవడం. ఒక్కసారి నువ్వు ఎలా బ్రతికావో ఆలోచించు. దేవుని విషయంలో నీ ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉంది అంటే, నీ ఆత్మీయ జీవితం ఎలా ఉందో సమీక్షించుకోవాలి. దేవుని కోసం, దేవుని మాటల ప్రకారం నువ్వు బ్రతుకుతున్నావా లేదా? దేవుని వాక్యాన్ని బట్టి సరి చేసుకుంటున్నావా లేదా? సరిదిద్దుకుంటున్నావా లేదా? లేదా వాక్యాన్ని విని వెళ్ళిపోతున్నావా? దేవుడు చెప్పిన మాట ప్రకారం బ్రతికితే వెరీ గుడ్. లేదు, సమీక్షించుకోవడం అంటే అసలు నువ్వు ఏం జరిగింది నీ జీవితంలో. అందుకే ఇక్కడ రాశాను కొన్ని మాటలు చూడండి. నీ జీవితంలో జరిగిన దానిని ఏం చేయాలి? మనసును పెట్టాలి. ఈరోజు చాలా కుటుంబాల్లో కదిలిస్తే కన్నీరున్నాయి, దుఃఖం ఉంది, బాధలు ఉన్నాయి, అవమానాలు ఉన్నాయి, ఓటములు. ఏది ప్రారంభించిన ఏ కార్యక్రమంలోనే అపజయమే, ఓడిపోతున్నాం, ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అసలు నా దుఃఖానికి కారణం ఏంటి అని ఒకసారైనా కూర్చుని ఆలోచించమా మనందరం. ఒక్కసారి దేవుడు అంటున్నారు, నీ జీవితంలో జరిగిన దాన్ని మనసును పెట్టి ఒక్కసారి. అసలు ఎందుకు జరిగింది? 2 కారణాలు. ఒకటి, నా పాపాన్ని బట్టి జరుగుతుంది. 2 కారణాలు. ఒక వ్యక్తి జీవితంలో జరగడానికి కారణం నీ పాపం. 2, దేవుని పరీక్ష. దేవుడు పరీక్ష పెడతాడు. ఇప్పుడు యోబు జీవితంలో తప్పు చేశారా? యోబు జీవితంలో అలా కుమారులు కుమార్తెలు చనిపోవడానికి, ఆస్తి పోవడానికి, తన ఆరోగ్యం పోవడానికి యోబు గారు ఏమైనా తప్పు చేశారా? లేదు. అంటే ఇప్పుడు యోబు గారి జీవితంలో ఏంటది? దేవుని పరీక్ష. అలాగే మనకి కూడా పరీక్ష పెడతాడు. అయితే ఒకటి, నువ్వు దేవుని పరీక్ష అంటే నిక్కచ్చిగా దేవుని మాటల ప్రకారం బ్రతుకుతూ ఉంటే నీకు ఇబ్బందులు కలిగితే అప్పుడు అనుకోవచ్చు దేవుని పరీక్ష అని. కానీ చాలా సందర్భాల్లో నిజంగా మనం చేసే పాపాన్ని బట్టే మన మీదకి శిక్షలు వస్తున్నాయి. మనం చేసిన తప్పులు బట్టే మన కుటుంబంలో ఇలా జరుగుతున్నాయి. దేవుడు చెప్పిన మాటల ప్రకారం చేయకపోతే శిక్ష గ్యారంటీ. ఇశ్రాయేల్ అయినా యూదులైనా వాళ్ళని ఎందుకు దేవుడు చెరలోకి పంపించాడు? ఇశ్రాయేల్ అందరినీ అశూరు చెరకు పంపించాడు, యూదులందరినీ బబులోను చెరకు పంపించాడు. కొన్ని 10 సంవత్సరాలు, 62 సంవత్సరాలు ఒకరు, 70 సంవత్సరాలు ఒకరు. ఎందుకు చెరలోకి పంపించాడంటే వాళ్ళు మార్పు రాలేదని శిక్ష వేశాడు. మీరు వాళ్ళ దగ్గర ఉంటే ఆ బానిసత్తుల బాధలు అనుభవించైనా, అరే బాబు దేవుడి దగ్గర ఉంటేనే బాగుంది అనుకుంటారు, తెలుసుకుంటారేమోనని. అంటే కొన్నిసార్లు దేవుడు అనుమతిస్తాడు శ్రమలు మన జీవితంలో. ఒకవేళ నీ పాపాన్ని బట్టి వస్తుందా ఈ బాధ, ఈ కన్నీళ్లు? కొన్ని ఎక్కువ శాతం మనం చేసే పనులు బట్టే. స్వయంకృత అపరాధాలు అంటారు, విన్నారా? స్వయంకృత అపరాధం అంటే నువ్వు చేసిన దాన్ని బట్టే నువ్వు ఇలా కోరి తెచ్చుకున్నావు. కొని తెచ్చుకుంటాం మనం. దేవుని పరీక్ష అయినా పర్వాలేదు. అబ్రహాము జీవితంలో దేవుని పరీక్ష, ఇస్సాకు నిమ్మని, అది పరీక్ష. యోబు జీవితంలో పరీక్ష. భక్తుల జీవితంలో పరీక్షలు చూసాం, అనేక మంది ప్రవక్తల జీవితంలో పరీక్షలు. కానీ కోరుంది మాత్రం, పాపం వల్ల మాత్రం నువ్వు శిక్ష తెచ్చుకోకూడదు నీ మీదకి. చూడండి, నీ జీవితంలో వచ్చిన ప్రతి బాధ కన్నీళ్ళకి ఒక్కసారి సమీక్షించుకోవాలి. అంటే నేను మనసులో కూర్చొని అసలు ఎందుకు ఇలా జరిగింది, నా బ్రతుకులో ఇలా జరగడానికి కారణం ఏంటి? అది నా తప్ప లేదా దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడా? నిజమే, నా తప్పే. ఎందుకంటే ఎన్ని సంవత్సరాలు వాక్యం విన్నా నా బ్రతుకులో మార్పు లేదు. దేవుడు ఎలా బ్రతకమన్నాడో అలా నేను బ్రతకట్లేదు. అయితే అది నీ తప్పే. అయితే అది నీవు చేసిన పాపాన్ని బట్టే ఈ శిక్ష, ఈ కన్నీరు, ఈ బాధ, ఈ శ్రమలు. అయితే ఒకటి, దేవుని సెలవు లేకుండా, దేవుని ప్రమేయం లేకుండా, దేవుని ఆజ్ఞ లేకుండా కనీసం తల వెంట్రుక కూడా కింద పడదు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 29వ వచనం చూడండి. మత్తయి సువార్త, యేసు ప్రభువు వారు మాట్లాడుతూ మత్తయి సువార్త 10వ అధ్యాయం 29వ వచనాన్ని మీరు చూడగలిగితే, అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనను నేలను పడదు. 2 పిచ్చుకల గురించి మాట్లాడాడు, తల వెంట్రుక గురించి దేవుడు మాట్లాడాడు, యేసు ప్రభు మాట్లాడారు. అంటే ఒక పిచ్చుక కూడా నేల మీద పడాలంటే ఎవరి సెలవు ఉండాలి? దేవుని సెలవు ఉంటేనే ఆ పిచ్చుక నేల మీద పడుతుంది.
దేవుడి సెలవైతేనే, దేవుడి ప్రమేయం లేకుండా నీ జీవితంలో ఏది జరగదనమాట. ఏ కష్టం, నీ కన్నీరుకు కారణం ఉంది, నీ బాధకు కారణం ఉంది, నీ శ్రమకు కారణం ఉంది. అయితే ఆ కారణం శ్రమ ఒక్కసారి నీ పాపాన్ని బట్టేమో ఆలోచించు. దేవుని మాట వినకుండా నువ్వు తిరగడం వల్లేమో, దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమాలు చేయడం వల్లేమో, దేవునికి నచ్చని కార్యక్రమాలు నా జీవితంలో ఉంటే ఒకవేళ దేవుడు అది అనుమతిస్తాడు. అందుకే దేవుని సెలవు లేకుండా ఏది జరగదు మన జీవితంలో. అయితే ఇలా జరుగుతుందంటే కారణం ఒకసారి నేను ఆలోచించుకోవాలి. ఇది దేవుడు పెట్టే పరీక్ష, లేదా నేను చేసే తప్పుడు పనుల, నేను చేసే పాపాన్ని బట్ట? కూర్చొని ఒక్కసారి ఆలోచించు. ఎక్కువ శాతం ఏం జరుగుతుంది చెప్పమంటారా? హృదయమును ఏం చేస్తారు మనుషులు? కఠినం చేసుకుంటారు. అమ్మ, హృదయాన్ని కఠినం చేసుకుంటే మనుషులు మారరు. మీరు ఇప్పుడు ఉండండి, ఎన్ని సంవత్సరాల నుంచి మన వాక్యం విన్నా, మనిషి ఆ విన్న వాక్యాన్ని హృదయంలోకి తీసుకుంటే మార్పు వస్తుంది. వాక్యాన్ని హృదయంలోకి తీసుకుంటే మార్పు వస్తుంది. అరే, ఒక వ్యక్తి ఎందుకురా మారట్లేదు? ఒక వ్యక్తి ఎందుకు మారట్లేదు అంటే, వాక్యం వింటున్నా హృదయాన్ని ఏం చేసుకుంటున్నాడు? కఠినం. ఏముందిలే, పర్వాలేదులే, తప్పేముంది, చేస్తే తప్పేముంది, చూస్తే తప్పేముంది, అక్కడికి వెళ్తే తప్పేముంది, వారితో ఎందుకు తిరగకూడదు అంటే, విన్న వాక్యాన్ని బట్టి నువ్వు వాళ్ళతో సహవాసం చేయొద్దని దేవుడు అన్నాడు. కానీ నువ్వు అక్కడికి వెళ్తాడు. వాళ్ళతో తిరగద్దు, వాళ్ళతో మాట్లాడద్దు, అవిశ్వాసులతో మీరు జోడుగా ఉండొద్దు, ఎందుకంటే వాళ్ళ అలవాట్లు మీకు వస్తాయి అన్ని చెప్పాడు దేవుడు. మరి నువ్వే వాళ్ళతో తిరుగుతూ ఉంటే, వాళ్ళతో చేస్తూ ఉంటే, ఆయన వద్దని నువ్వు చేస్తున్నావు అంటే ఒకసారి నేను సమీక్షించుకోవాలి. ఈ జనవరి మొత్తం డిసెంబర్ వరకు కూడా దేవుడు వద్దన్నది ఏదైనా నేను చేశానా? దేవుడికి నచ్చంది ఏదైనా నేను చేసుకున్నానా? అలా నువ్వు చేశావు అంటే అర్థం ఏంటంటే, విన్న వాక్యం విన్నా కూడా హృదయాన్ని ఏం చేసుకున్నారు? కఠినం చేసుకున్నారు. నిర్గమకాండం 7వ అధ్యాయం. నిర్గమకాండం 7వ అధ్యాయం. ఫరో, ఎన్నో మార్లు ఫరో గురించి చదువుతూ ఉంటారు. నిర్గమకాండం చరిత్ర కూడా మనకు అవుతూ ఉంది. ఫరో తన జీవితంలో మోసే అహరోనులు వచ్చినప్పుడు, మోసే అహరోనులు ఎవరి మాటలు చెప్తారు? దేవుడి మాటలు చెప్తారు. అయితే ఈ ఫరో దేవుడి మాట చెప్పినటువంటి నాయకులైన మోసే గాని అహరోను గారి మీద తిరగబడ్డాడు. చూడండి 7:23. నిర్గమ 7:23లో, జరిగిన దానిని మనసును పెట్టక ఫరో తిరిగి తన ఇంటికి వెళ్ళెను. జరిగిన దానిని ఎక్కడ పెట్టలేదు? మనసును పెట్టలేదు. అంటే ఫరో జరిగిన దానిని మనసును పెట్టలేదు అన్నాడు ఇక్కడ. అంటే ఏం జరిగింది ఫరో జీవితంలో? ఎన్నో శ్రమలు వచ్చాయి, ఎన్నో తెగుళ్ళు వచ్చాయి. ఇప్పుడు జరిగిన దాన్ని ఫరో ఏం చేయాలి చెప్పండి? మనసును పెట్టాలి. ఫరో కూర్చొని అసలు ఎందుకు ఇలా జరిగింది? తెగులు వెంబడి తెగులు, 10 రకాల తెగుళ్ళు వచ్చేసాయి. ఒక తెగులు తర్వాత మరొక తెగులు, మరొక తెగులు, మరొక తెగులు, ఇలా 10 తెగుళ్ళు వచ్చేసరికి గాని ఈయనకు ఇంకా బుద్ధి రాలే. అంటే దేవుడు ఏమన్నారంటే, జరిగిన దానిని ఒక క్రైస్తవుడిగా మనం ఏం చేయాలంటే మనసులో పెట్టుకోవాలి. కూర్చో ఒకసారి, ఇలా నా కుటుంబంలో ఎందుకు జరిగింది, ఈ భయంకరమైన పరిస్థితి ఎందుకు ఎదురయ్యింది? అది ఏదైనా కావచ్చు. అది మీ బిడ్డల జీవితాలు అంటారా, నీ జీవితంలో జరిగిన ఏ సంఘటన అయినా తీసుకోండి ఒకసారి. ఇలా ఎందుకు జరిగింది? దేవుని వాక్యానికి వ్యతిరేకంగా నేను ఏమైనా చేశానా? తెలిసిపోద్ది మీకు. నిజమే, చేశాను. దేవుడు మాటలకు దూరంగా, దేవుని మాటలకు వ్యతిరేకంగా నేను చేశాను, అందుకే ఇది జరిగిందనమాట. ఒకసారి కూర్చొని ఆలోచించండి. ఫరో ఏం చేయలేదు? కూర్చొని ఆలోచించలేదు. అలా ఉండకూడదు అంటున్నాడు దేవుడు ఈ రోజున. ఫరో కూర్చొని ఆలోచించుంటే మొదటి తెగులు వచ్చినప్పుడే, రెండో తెగులు వచ్చినప్పుడే బుద్ధి వచ్చేది. కానీ మొదటి తెగులు, రెండో తెగులు, మూడో తెగులు, 9వ తెగులు, మీరు 10 తెగుళ్ళ వరకు చూశారంటే దేవుడు 10 అవకాశాలు ఇచ్చాడు అంటాను నేను. ఆ వ్యక్తికి ఎన్ని అవకాశాలు ఇచ్చాడు? 10 అవకాశాలు ఇచ్చాడు. 10 అవకాశాలు ఇచ్చిన చోటు దుర్మార్గుడు కూడా మారాలని కోరుకుంటాడు దేవుడు. దుష్టుడు కూడా మారాలనే కోరుకుంటాడు. మనం ఏమంటాం? దుర్మార్గుడురా, దుష్టుడురా అంటాం. దుర్మార్గుడు కూడా మారాలనుకోండి. ఫరో లాంటి వాడు కూడా మారాలని దేవుడి ప్రేమ. ఆయన ప్రేమ చూడండి. 10 అవకాశాలు ఇచ్చాడు, కానీ ఎక్కడ కూడా తన మార్పు చెందలేదండి. 22 అక్కడే పైన. 5 శకునగాడు కూడా తన మంత్రంలో అట్లు చేయగా యెహోవా చెప్పినట్టు ఫరో హృదయము కఠినమాయెను, అతడు మోసే అహరోనుల మాట వినకపోయెను. 15వ వచనం, 8-15. ఫరో ఉపశమనం కలుగుట చూచి యెహోవా సెలవిచ్చినట్టు తన హృదయమును కఠినపరచుకుని వారి మాట వెనక. ఇదే కనబడుతుంది సుమారుగా నిర్గమకాండం అంతా కూడా. ఫరో కఠినం చేసుకున్నాడు, దేవుడి మాట వినలేదు. 8:32 ఫరో ఆ సమయంలో తన హృదయమును కఠిన తెచ్చుకుని జనులు పోనీయదాయను. 9:12 అయినను యెహోవా మోషేతో చెప్పినట్లు
యెహోవా హృదయమును కఠినపరచెను, అతడు వారి మాట వినకపోయెను. 9:34. 9:34. అయితే ఫరో వర్షమును వడగండ్లు ఉరుములు నిలిచిపోవట చూచి అతడును అతని సేవకులను ఇంకా పాపము చేయించు, అండర్లైన్ చేసుకోండి, ఇంకా పాపము చేయించు తమ హృదయములను కఠినపరుచుకొనిరి. అందరూ నా వైపు చూడండి. ఎందుకు హృదయం కఠినం చేసుకుంటారు అంటే పాపంలో ఉండేవాడు హృదయాన్ని కఠినం చేసుకుంటాడు. అదే రాశారు అక్కడ, అందుకే చూడమన్నాను నేను. ఇంకను పాపము చేయొచ్చు తమ హృదయంలో ఏం చేసుకున్నారు అంటే, ఇప్పుడు ఒక వ్యక్తిలో మార్పు ఎందుకు రావట్లేదంటే ఆ వ్యక్తిలో పాపం ఉంది కనుక. అరే ఎందుకురా ఇంకా హృదయాన్ని కఠినం చేసుకుంటున్నాడు ఈ వ్యక్తి అంటే, ఇంకా పాపాన్ని విడిచిపెట్టలేదు కనుక. పాపాన్ని విడిచిపెట్టలేని వాడు ఎన్ని మార్లు దేవుని మాటలు విన్నా హృదయాన్ని కఠినం చేసుకుంటాడు. పర్వాలేదులే, చాలా మంది చేస్తున్నారు కదా, నేను చేస్తే తప్పేముంది అనుకుంటాడు. సమర్థింపు. అరే వాళ్ళు చేస్తున్నారంటే వాళ్ళకి బుద్ధి లేదు, మరి నీకు వాళ్ళు చూస్తున్నారంటే వాళ్ళకి బుద్ధి లేదు, మరి నీకు అలా అనుకోలేదు. అప్పుడు కనీసం బుద్ధేనే వస్తుంది నాకు. వాళ్ళు అలా చేస్తున్నారు కదా, నేను చేస్తే తప్పే ఉంది, నేను చూస్తే తప్పే ఉంది, ఈ ఒక్కసారే కదా, పర్వాలేదులే. దేవుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజీ పడ్డు. రాజీ అనేది దేవుడి దగ్గర లేదు కనుక పాపము చేయించు తమ హృదయంలో ఏం చేశారు, కఠినపరుచుకున్నారు. ఇక్కడ చూడండి, ఫరో జీవితం మొట్టమొదటి తెగలికి ఏమొచ్చిందంటే చిన్న శ్రమ వచ్చింది. చిన్న శ్రమ కలిగినప్పుడే మనుషులు మారిపోవాలమ్మా. చిన్న శ్రమ, ఈ బాధ కలిగినప్పుడు నా తప్పేంటో నేను తెలుసుకుని కూర్చుంటే, ఇలా చేయడం వల్ల నా జీవితంలో దేవుడు ఇలా జరిగించారు కాబట్టి ఆ చిన్న శ్రమకి నేను మారిపోవాలి. లేదనుకోండి, నిర్గమకాండం 12వ అధ్యాయం, ఎన్ని అధ్యాయాల తర్వాత 7వ అధ్యాయంలో చూస్తాం మనం. 8, 9, 10, 11, 12వ అధ్యాయం వరకు దేవుడు చూస్తూ ఉన్నారు. చూడండి, 12వ అధ్యాయం నిర్గమకాండం 29, 30 వచనాలు. అర్ధరాత్రి వేళ జరిగింది ఏమనగా, సింహాసనం మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలలో ఉన్న ఖైదీ యొక్క తొలిపిల్లల వరకు ఐగుప్తు దేశమందుల తొలిపిల్లలను అందరినీ, పశువుల తొలిపిల్లలన్నిటినీ యెహోవా హతము చేసెను. 30. ఆ రాత్రి ఫరోయు అతని సేవకులందరూ ఐగుప్తులందరూ లేచినప్పుడు శవము లేని ఇల్లు ఒకటైనా లేకపోయినందున ఐగుప్తులో మహాఘోష పుట్టెను. ఘోష, మహాఘోష మాటలు చూడండి. ఘోష అంటే అందరింట్లో ఏముంది, ఏడుపులే, అరుస్తూ ఉంటే కేకలు. ఈ ఇంట్లో శవం, ఆ ఇంట్లో శవం, ఈ ఇంట్లో శవం. ఏంటి ఆ ఊర్లో ఉన్న ఐగుప్తు దేశంలో ఉన్న ఐగుప్తుల ప్రతి ఇంట్లో కూడా ఇంటికి ఒక శవం అండి. ఒక ఇంటికి శవం ఉంటేనే చుట్టుపక్కల వెళ్ళి ఆ ఇంటి దగ్గర ఏడుస్తూ ఉంటారు. ఒక ఇంట్లో శవమే ఏడిపిస్తూ ఉంటారు. మొత్తం ఊరంతా కూడా శవాలతో నిండిపోతే ఏ కుటుంబంలో ఏడుపు రాదు చెప్పండి. ఇది మనం లిటరల్ గా ఫరో జీవితం చూస్తాం కదా. ఇప్పుడు దీన్ని మనం ఎలా తీసుకోవాలి? ఫరో దేవుని మాట వినకుండా తన జీవితంలో చిన్న శ్రమ వచ్చినప్పుడు మారిపోయి ఉంటే ఈ మహాఘోష వచ్చేది కాదు. ఆ తెగులు వచ్చినప్పుడే, ఆ బాధ కలిగినప్పుడే ఇది ఎందుకు జరిగిందిరా అని ఒకసారి మనసులో కూర్చొని జరిగిందాన్ని మనసులో పెట్టుకుంటే, హర బాబు తప్పు చేశానే, దేవుని వ్యతిరేకంగా జీవించానే, అందుకు దేవుడు ఇలా చేశాడా అని అనుకుంటే సెట్ అయిపోతుడు. లేదు, మారడు. ఇలాంటి వాళ్ళు లేరంటారు సమాజంలో, క్రైస్తవ సమాజంలో ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకే ఈరోజు ఏడుస్తూ ఉంటారు. దుఃఖం, కన్నీళ్లు, వేదన, పలానది లేదని బాధ, అది పొందుకోలేము. పలానా సమస్యలు ఏర్పడుతుంటాయి మన జీవితంలో. మరలా చెప్తున్నాను, నీ పాపాన్ని బట్టి వస్తే మాత్రం నీకు ఏడిపే. ఒకవేళ దేవుడి పరీక్ష, ఆ సమయానికి దేవుడు మరలా సంతోషం ఇస్తాడు నీకు. నిజంగా నా జీవితంలో కూడా శ్రమలు వస్తే, ఒకవేళ బాగా బ్రతికిన నాకు కూడా శ్రమలు వచ్చాయి అనుకోండి, ఒకవేళ నేను దేవుని పరీక్షలో ఉన్నానా లేదా పాపం చేశానా అన్నది ఆలోచించుకుంటాను కూర్చొని. ఇది దేవుని పరీక్ష అయితే, దేవుని పరీక్ష అయితే ఆ సమస్య నుంచి మరలా దేవుడు సంతోషం ఇస్తాడు. కాదనుకోండి, అది మహా తీవ్రమైన వేదనల కింద, బాధల కింద తీసుకెళ్ళిపోతుంది. అది మనం తట్టుకోలేము. ఏడుపు, కన్నీళ్ళు ఒక రోజు ఏడిస్తే ఎందుకండి? చిన్న శ్రమ వచ్చినప్పుడు నేను మారిపోవాలి. అందుకే ఎప్పుడు కూడా ఫరో జీవితం లాగా మన జీవితంలో ఉండకూడదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, కొత్త నిబంధనలో ఈ కఠినం గురించి ఏమైనా మాట్లాడారో చదువుదాం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8 చూడండి. 8, నేడు మీరాయన, మీరు అంటే ఎవరు? క్రైస్తవులు. నేడు మీరాయన శబ్దమును విని ఎడల అరణ్యములో శోధన దినమందు కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠిన పరచు కొనకుడి.
కఠిన పరచు కొనకుడి అన్నాడు. నేడు మీరు ఆయన శబ్దం విని అమ్మ శబ్దం అంటే ఈరోజు ఇక్కడ శబ్దమే జరుగుతుంది. ఇక్కడ నేను మాట్లాడుతుంటే ఏమొస్తుంది బయటికి? శబ్దం. ఇది దేవుని శబ్దం, ఇది దేవుని మాటలు. అంటే నేడు మీరు ఆయన శబ్దాన్ని వింటున్నారు గనక, మీరు ఆయన మాటలు వింటున్నారు గనక, ఈ శబ్దాన్ని వింటున్నప్పుడు మీరందరూ కూడా ఏం చేయాలి? హృదయమును కఠినపరచుకోవద్దు అన్నాడు. 13లో కూడా చెప్తాను చూడండి, అక్కడ 13లో నేడు మీరు ఆయన శబ్దమును విని కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకూడని ఆయన చెప్పాను. ఎప్పుడు ఏ క్రైస్తవ సహోదరులు కూడా సహోదరులు కూడా మీ హృదయం ఏం చేసుకోవద్దు? కఠినపరచుకోవద్దు. ఎప్పుడు కూడా. ఎప్పుడు కఠినం చేసుకుంటారు? ఒక వ్యక్తి ఎందుకు కఠినం చేసుకుంటాడంటే పాపంలో బ్రతికితే కఠినం చేసుకుంటాడు. ఇంకా పాపం చేస్తూ ఉంటే పర్వాలేదులే, ఎంతసార్లు వాక్యం విన్నా మారడు. అలా అయినప్పుడు ఏం చేస్తాను? నేను ఇదే చెప్తాను. ఫరోకున్న శ్రమ మహాఘోష, ఆ ఏడుపు ఒక రోజు నీకు రాకుండా, అంత బాధ రాకుండా నువ్వు తట్టుకోలేవు, మనం తట్టుకోలేము. అందుకోసం నేను ముందే సెట్ అయిపోవాలి. నేను చేసిన తప్పు ఏంటో నేను తెలుసుకున్నాను, దేవునికి వ్యతిరేకమైన పరిస్థితి ఏంటో తెలుసుకున్నాను. ఇన్ని సంవత్సరాలు దేవుని మాట విన్నా నేను ఎందుకు మారట్లేదంటే ఇంకా పాపము నాలో ఉండడం వల్ల. అందుకే చేయకూడదు చేస్తూ ఉంటారు, మాట్లాడకూడదు మాట్లాడుతూ ఉంటారు, చూడకూడదు చూస్తూ ఉంటారు, వెళ్ళకూడని స్థలాలకు వెళ్తూ ఉంటారు. జాగ్రత్త. హృదయాన్ని ఎప్పుడు కఠినపరుచుకోవద్దు. సామెతలు 28:14లో, సామెతల గ్రంథం 28:14లో ఇలా రాయబడి ఉంది. సామెతలు 28:14లో నిత్యము భయము కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు. అమ్మ ఎప్పుడు భయం ఉండేవాడు ఎవరట? ఎప్పుడు దేవుని భయం కలిగి ఉండేవాడు ధన్యుడు. హృదయమును కఠినపరుచుకున్నవాడు కీడులో పడతాడంట. కీడులో పడతాడు. ఎవరు హృదయాన్ని కఠినం చేసుకున్నా ఎప్పుడు కూడా దేవుని మాటలు, ఈరోజు మీరు అందరూ వచ్చారు కదా, ఎప్పుడు దేవుని మాట విన్నా ఇక్కడికి ఎలా రావాలంటే సిద్ధపాటు కలిగిన హృదయాలతో రావాలి. ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడతాడు, ఏ దేవుని మాటలు నా హృదయంలో తీసుకుని ఇక్కడి నుంచి నేను వెళ్ళాలి అన్న భావనతోనే మనం ఇక్కడికి రావాలి. జనరల్ గా ఆదివారం కదా, తప్పదు కదా, అమ్మ తీసుకొచ్చింది, నాన్న తీసుకొచ్చాడు, లేదా నేను వచ్చాను, ఏదో చెప్తాడు, ఏదో విన్నాను, వెళ్ళిపోయానా, అంతేనా అనుకుంటే నీ జీవితంలో హృదయం ఎప్పుడు కఠినంగానే ఉంటుంది. మెత్తని హృదయాలతో ఇక్కడికి వస్తే దేవుడి మాటలు మన హృదయంలో తీసుకుని, నిజమే నేను ఒకసారి సమీక్షించుకుంటాను, నా జీవితాన్ని ఒకసారి పరిశీలించుకుంటాను. ఈ సంవత్సరం ప్రారంభం నుంచి కూడా ఇప్పటి వరకు ఎందుకు ఇలా జరిగింది ఒక్కసారి నన్ను నేను ఆలోచించుకుంటాను. ఒక్కసారి కూర్చొని జరిగిన దాన్ని మనసులో పెట్టుకుని ఆలోచించు. నిజంగా నీ తప్పు ఏంటో నీకు తెలుస్తుంది, ఎందుకు ఇలా జరిగిందో నీకు అర్థమవుతుంది. అలా ఎప్పుడు హృదయాన్ని మాత్రం కఠినపరచుకోవద్దు, నీకు కీడే అన్నాడు దేవుడు. హృదయాన్ని కఠినపరుచుకుని ఎవరైనా కీడులో పడతారు. అంటే హృదయాన్ని ఏం చేసుకోవాలి? మనం దేవుని వాక్యానికి అప్పగించుకోవాలి. ఆయన వాక్యం చేత హృదయంలో భద్రపరచుకోవాలి. నెంబర్ 2, సమీక్షించుకున్న తర్వాత ఏం చేయాలి? రెండోది, అమ్మా సమీక్షించుకున్నాం అంటే ఏంటి? సమీక్షించుకోవడం అంటే అర్థం ఏంటమ్మా? నా తప్పేంటో నాకు తెలిసింది, ఇప్పుడు నేనేం చేయాలి? ఏం చేయమంటారు? సరిదిద్దుకోవాలి, అంతే కదా. ఎందుకంటే సమీక్షించుకున్నావు, కూర్చున్నావు, ఏం జరిగిందిరా అంటే తెలిసింది ఏంటో. ఇప్పుడు ఆ తెలిసిన తర్వాత నువ్వేం చేయాలి? దేవుని వాక్యానికి దూరం అయ్యానా, దేవుని మందిరానికి దూరం అయ్యానా అంటే నువ్వు ఎక్కడ పడిపోయావో నీకు తెలియజేస్తాడు దేవుడు. ఎక్కడ జారిపోయావు సమీక్షించుకుంటే ఏం తెలుస్తుంది? ఎక్కడ జారిపోయావు, ఎక్కడ పడిపోయావో నీకు తెలుస్తుంది. అమ్మ పడిపోయిన వాడు లేస్తాడా లేవడా? పడిపోయిన వాడు లేస్తాడంటారా? అందరూ అంగీకరించారు. మరి పడిపోయిన వాడు లేస్తాడు, లేదంటే అక్కడ పడిపోయినండి అక్కడ ఉంటాడేంటి? మీరందరూ అంగీకరించారు. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం, ఇర్మియా 8వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. మరియు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడని వారితో చెప్పుము. ఇర్మియా, ఇగో నేను చెప్తున్నాను చెప్పు, నా మాటగా చెప్పు అని దేవుడు పంపించాడు ఇర్మియా గారిని. మనుషులు పడి తిరిగి లేవకుందురా, తొలగిపోయిన తర్వాత మనుషులు తిరిగి రారా. 8:4లో అమ్మ మనుషులు పడిన వాడు ఏం చేస్తాడు? తిరిగి పడ్డవాడు లేస్తాడండి, మరలా అక్కడే ఉండడు. బురదలో పడ్డారండి, బురదలోనే బాగుందని కూర్చుంటాడు. ఇలాగా బురదలు అంటుకున్న వెంటనే పరిగెత్తుకుని వచ్చి ఏం చేస్తారు? ఆ బట్టలు ఉప్పేసి కడుక్కుంటాడు. ఎందుకంటే బురదలో పడుకోడు. అబ్బా చాలా బాగుందిరా అని. బురదలో పందిలా కాదు కదా, పంది బురదను ఇష్టపడుతుంది. పందికి బురద అంటే ఇష్టం. నువ్వు మంచం మీద స్నానం చేసినా మళ్ళీ బురదలోకి వెళ్తుంది. అది దాని నైజు, అది దాని అలవాటు. అది మరి నేను బురదలో పడితే నేనేం చేస్తాను? వెంటనే బురదలో పడితే వెంటనే నా దుస్తులు నేను మార్చుకుంటాను, కడుక్కుంటాను, అంటుకుందంతా కూడా.
మనుషులు పడినప్పుడు తిరిగి లేస్తారన్నది ఎంత వాస్తవమో, ఈరోజు నీ జీవితంలో జరిగిన ప్రతి సంఘటన ఆలోచించుకుని ఎందుకు ఇలా జరిగింది అనుకున్నప్పుడు సరిదిద్దుకోవాలి. అది సరిదిద్దుకోవాలి. ఎందుకంటే నువ్వు ఎక్కడ జారిపోయావో నీకు అర్థమైంది. నీ జీవితంలో ఎందుకు పడిపోయావో, ఎందుకు ఈ స్థితి వచ్చిందో, ఎందుకు ఈ బాధ కలిగిందో, ఎందుకు నీ జీవితంలో కన్నీళ్ళు ఏర్పడ్డాయో, ఇవన్నీ ఆలోచించుకున్నప్పుడు నీకు ఒక ఆలోచన వస్తుంది. నేను పడిపోయాను, నిజమే. కొంతమంది దేవుని మందిరానికి రాని విషయంలో పడిపోతారు. కొంతమంది ప్రార్థనా జీవితంలో చేసుకోక పడిపోతారు. కొంతమంది వాక్యాన్ని వినకుండా రాకుండా పడిపోతారు. కొంతమంది తమ పరిశుద్ధతను కాపాడలేక పడిపోతారు. కాబట్టి నువ్వు ఏ స్థితిలో పడిపోయావో ఒక్కసారి ఆలోచించు. ఆలోచించినప్పుడు తర్వాత నువ్వు చేసుకోవాల్సిన రెండో స్టెప్ ఏంటంటే సరిదిద్దుకోవాలి, రెక్టిఫై చేసుకోవాలి. నేను రెక్టిఫై సరిదిద్దుకోవాలి. చూడండి, ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం. అక్కడే ఉన్నాం గనక ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం. సైన్యములకు అధిపతియు ఇశ్రాయేలు యొక్క దేవుడునగు యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు. అమ్మ, ఈ మాట సెలవిస్తుంది ఎవరు? దేవుడే. యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను ఈ స్థలమున మిమ్మును నివసింపజేయనట్లు మీ మార్గములను మీ క్రియలను అండర్లైన్ చేయండి. మీ మార్గములను మీ క్రియలను చదవండి. దిద్దుకోండి అన్నాడు. మీ మార్గాలు మీ క్రియలు. ఇప్పుడు ఏదైతే సమీక్షించుకున్నావో, రివ్యూ చేసుకున్నావో, నీ ఆధ్యాత్మిక జీవితం పడిపోయిన స్థితిలో, పడిపోయిన వాళ్ళు నువ్వు అలాగే ఉండవు గనక, తిరిగి లేస్తావు గనక, లేచిన తర్వాత ఏం చేయాలి? నేను నా మార్గాలు నా క్రియలు ఈ రెండింటిని ఏం చేసుకోవాలి? దిద్దుకోవాలి. ఆహా, దేవుని మార్గంలో కాకుండా నా ఇష్టమైన మార్గంలో తిరిగాను ఒక రోజున. దేవుడు ఏదైతే చెప్పాడో, ఎలా బ్రతకమన్నాడో అలా బ్రతకలేదు గనుక నా జీవితంలో ఈ శ్రమ వచ్చింది. ఇప్పుడు నేనేం చేయాలి? దిద్దుకుంటాను. ఏ తప్పు అయితే చేశానో ఆ తప్పును సరిచేసుకుంటాను, సరిదిద్దుకుంటాను. ఆ మార్గంలో నేను వస్తాను, ఆ క్రియలు నేను చేస్తాను అని అనుకోవాలి. ఇప్పుడు ఫరో ఏం చేశాడు తెలుసమ్మా? ఫరో ఏం చేశాడంటే ఆలోచించాడు. ఏం జరిగిందో ఆలోచిస్తున్నాడు కానీ మనసు మార్చుకోవట్లేదు. దిద్దుకునే ఆలోచన ఫరోకి లేదు. హృదయం కఠినమైంది అంతే. ఆ సమయానికి ఆలోచించండి. మన జీవితంలో నువ్వు ఆలోచించిన తర్వాత రెండో స్టెప్కి రాకపోతే ఏం చేయాలి? ఇప్పుడు ఆలోచించావు, తప్పేంటో జరిగిపోయింది, ఏదో జరిగిపోయింది. ఈ సంవత్సరంలో కూడా వచ్చే సంవత్సరమైన ఆరాధనకి 10 కొద్దాం. ఏదో జరిగిపోయింది. దేవుడు ఇన్ని మాట్లాడుతున్నా సరే, పరలోకానికి వెళ్ళరా అంటే ఇంకెందుకు ఇక్కడికి వచ్చి, అంతే కదా, ఎందుకంత ఇక్కడికి వచ్చి 10:30కి 10:11కి పరలోకం వెళ్ళాం. అలాంటప్పుడు దిద్దుకుంటానయ్యా, సమయానికి వస్తానయ్యా, నీ మాటలు వినడానికి ముందుగా సిద్ధపాటు చేసుకుని వస్తానయ్యా అని అనుకోవాలి కదా. అది సమీక్ష. అలా సమీక్ష చేసుకున్నాడు, వెంటనే సరిదిద్దుకుంటాడు. నిజమే, ఈసారైనా బాబు సమయానికి రావడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఏముంది, పనులు రోజు ఉంటాయి, అవన్నీ పక్కన పెట్టి సమయానికి నువ్వురా, దేవుడు ఎంత సంతోషపడతాడో. చూడండి, యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనం. దుష్టులు మరణము నొందడం చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా, వారు తమ ప్రవర్తనను దిద్దుకొని అన్నాడు అక్కడ. యెహెజ్కేలు 18:23. వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుతే నాకు సంతోషం. అమ్మ, దేవుడికి సంతోషం ఎప్పుడు? నువ్వు సమయాన్ని అప్పుడు 10:30కి వచ్చావు కదా, ఇప్పుడు 10కి రా. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నిన్ను చూసి సంతోషపడతాడు. నిజమే, మాటలు విన్నారు, దిద్దుకున్నారు. ఎవరైతే దిద్దుకుంటారో వారిని చూసి దేవుడు ఆనందపడతాడు. ఎన్నిసార్లు సంఘానికి వచ్చినా దిద్దుకోలేని వారిని దేవుడు చూసి సంతోషపడ్డాడు. మనం ఏమనుకుంటున్నాం? ఈ రోజున ఆరాధనకి వెళ్ళిపోతే దేవుడికి ఆనందం అనుకుంటున్నారు. కాదు, మందిరానికి వచ్చినంత మాత్రాన దేవుడు ఆనందపడ్డాడు. నీ ప్రవర్తన సరిదిద్దుకుంటే దేవుడికి ఆనందం. ఏది నీ ప్రవర్తనలో మార్పు ఏమొచ్చింది? ఇన్నిసార్లు తెలుస్తున్నాయి కదా, ఈ సమయం రావాలి. దేవుని మందిరంలో, దేవుని వాక్యం విషయంలో, ప్రార్థన విషయంలో ఆలోచించండి. ప్రవర్తన ఎవరైతే సరి చేసుకుంటారో మందిరానికి వచ్చి, ఆ వ్యక్తిని చూసి దేవుడు ఆనందపడతాడు. లేదు అంటారా? అన్నారు కదా, వారు తమ ప్రవర్తన దిద్దుకుని బ్రతుకుటియే నాకు సంతోషం. అయితే చాలా మంది ఎలా ఉంటారంటే 50వ కీర్తన 17వ వచనంలో చెప్తారు. ఎక్కువ శాతం క్రైస్తవ సమాజంలో సహోదరులు సహోదరులు ఎలా ఉంటారంటే 50వ కీర్తన 17వ వచనం చూడండి. 50వ కీర్తన 17వ వచనంలో, దిద్దుబాటు నీకు అసహ్యం కదా, నీవు నా మాటలను వెనకకు త్రోసివేసేదవు. ఎక్కువ మంది ఎలా ఉంటారంటే దిద్దుబాటును ఏం చేస్తారమ్మా? అసహించుకుంటారు. ఇప్పుడు మీరు తల్లిదండ్రులుగా ఉన్నామండి, పెద్దలు ఉన్నారు, అరే బాబు దిద్దుకోరా అన్నావు అనుకో, ఆడి చూడండి ఇలా చూస్తుంటాడు, కోపం.
ఇక్కడ దిద్దుకోమంటే అలా చూస్తున్నాడు. అమ్మాయిలు అబ్బాయిలు చూసాను చాలాసార్లు నేను. అమ్మ చెప్తున్నారు కదమ్మా, సరి చేసుకోరా, ఇలా రారా, ఇలా దిద్దుకోరా అంటే వాడికి నచ్చదు. నిజం అబద్ధం అంటారా? మీరు సరి చేసుకోండి అమ్మ, నీలో ఈ లోపం ఉంది, సరి చేసుకోండి. ఈరోజు ఇప్పుడు అందరి ముందు మాట్లాడుతున్నాను. ఎప్పుడైనా ఏ కుటుంబం దగ్గరికైనా వ్యక్తిగతంగా చెప్పడానికి సిద్ధపడ్డాను. వచ్చే సంవత్సరం నుంచి దేవుని చిత్తమైతే ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి, అమ్మ ఈ పరిస్థితి ఉంది, దయచేసి మీరు ఆలోచన చేయండి, మీ ఇష్టం. అలాగే ఎవరిని బాధ పెట్టాలని నా ఉద్దేశం కాదు. ఇలా అయితే ఆయనకి ఇష్టం ఉండవు, ఇలా అయితే ఆయనకి ఇష్టం ఉండవు, మీ ఇష్టం. మరి ఎందుకు అంటే దిద్దుబాటుని ఎక్కువ మంది ఏం చేస్తారన్నారు ఇక్కడ? అసహించుకుంటారు. అంటే అది అసహించుకోరు, ఆ వ్యక్తిని అసహించుకుంటారు. అదొచ్చి ఇక్కడ బాధ. ఇప్పుడు గట్టిగా మాట్లాడితే ఆ వ్యక్తిని అసహించుకోవడం స్టార్ట్ అయింది ఇక్కడ. వ్యక్తిని అసహించుకోవడం కాదు, దిద్దుబాటు అసహించుకుంటున్నావు అంటే నీ మంచి కోసం ఎవరైనా చెప్తారు, అరే నాన్న అమ్మా దిద్దుకోండి అమ్మా, సరి చేసుకోరా, అలా వద్దురా అని ప్రేమతో తల్లిదండ్రులు చెప్తూ ఎలా అయితే అది మనకి మంచిది అనిపిస్తుందో వాళ్ళకి నచ్చదు. మా అమ్మే నాకు అడ్డం అంటాడు, మా నాన్నే నాకు అడ్డం అంటాడు. అలా ఉంది. వాళ్ళ అడ్డం కాదు, నీ జీవితంలో మార్పు చేయడానికి ప్రయత్నం చేస్తున్న దాన్ని నువ్వు దూరంగా చేసుకుంటే నీకు వాళ్ళు అడ్డం అనుకుంటున్నారంటే ఒక రోజు నీ జీవితంలో భయంకరమైన పరిస్థితులకు వెళ్ళిపోతావు. ఎప్పుడు దిద్దుబాటుని ఏం చేసుకోకూడదు? అసహించుకోకూడదు. ఏం చేయాలి? ప్రేమించాలి. అమ్మ దిద్దుబాటును ప్రేమించడమే భక్తి అన్నాడు గ్రంథంలో. దిద్దుబాటును ప్రేమించడమే భక్తి. అంటే ఎవరైతే లోపాలు తెలుస్తాయో ఆ లోపాలు సరి చేసుకున్నవాడు ఎవరిప్పుడు? భక్తిపరుడు. దిద్దుబాటు అసహించుకున్నవాడు భక్తిహీనుడు. దైవజనుడు కూడా ఒక వాక్యం చెప్తున్న సేవకులు ఎలా ఉండాలో చెప్పారు. మీరు సంఘాన్ని గద్దించండి, తప్పుదిద్దండి, సరిచెయ్యండి, అంతే. అంతేగాని నవ్వించుకొని కవ్వించుకొని వాళ్ళలాగా, ఎందుకంటే వాళ్ళు ఇచ్చే కానుకలకు ఆశపడు, వాళ్ళు ఇచ్చే 100 రూపాయలకు ఆశపడు, వాళ్ళు అక్కడెక్కడ సంఘానికి రావడం మానేస్తారు అని కొంతమంది ఎక్కడ దూరం అయిపోతారో ఆ వచ్చిన 100 రూపాయలు కూడా రాదేమో అన్న స్థితికి డబ్బున్నా లేకపోయినా సేవకుడు చేసే సేవ ఎలా ఉండాలంటే ఏది ఆశించద్దు. నువ్వు ఇస్తే తీసుకో, వస్తుందని అలా ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి తప్పుడు మార్గంలో నడిపించద్దు వాళ్ళని. ఏదైనా పర్వాలేదని చెప్పకు, ఇలా ఉంటేనే ఖచ్చితంగా అని చెప్పు. నచ్చితే వస్తారు, లేకపోతే లేదు. ఎందుకంటే వాళ్ళ జీవితం బాగుండాలి. రేపు పొద్దున సమాధానం చెప్పుకుంటాడు సేవకుడు దేవుడికి. నువ్వెందుకు చెప్పలేదని అడుగుతాడు. అయ్యా చెప్పనయ్యా, గొంతు చించుకొని ఎవరు వినలేదని చెప్పగలిగే ధైర్యం ఉండాలి సేవకుడికి. ఇక్కడ దిద్దుబాటుని ఎప్పుడు ప్రేమిద్దాం. అసలు ఇదే కాలం చెప్పమంటారా? ఇదే కాలమో తెలుసా అన్నాను. అమ్మ ఇదే కాలం, డిసెంబర్ లో ఉన్నాం మనం. ఇది ఏ కాలం? లేదా డిసెంబర్ అని కాదు, ఇది యేసు ప్రభు రెండో రాకడ కాలం. ప్రభు యొక్క రెండో రాకడ కాలం. అంటే ఇది ఏ సమయం తెలుసమ్మా? దిద్దుబాటు చేసుకునే కాలం ఇది. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో ఈ మాట మనం చూస్తాం. హెబ్రీ 9:10 చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 10వ వచనంలో ఇలా రాయబడి ఉంది. హెబ్రీ 9:10. ఇవి దిద్దుబాటు జరుగు కాలం వచ్చే వరకు అన్నాడు. దిద్దుబాటు జరుగు కాలం అంటే ఒక కాలం ఉంది. ఇప్పుడు మనం ఉంటున్న కాలం ఏ కాలం? దిద్దుబాటు చేసుకునే కాలం. ఇది మన జీవితాలను సరి చేసుకునే కాలం. ఇది ఎప్పుడు కూడా మన జీవితంలో దయచేసి హృదయపూర్వకంగా మీ అందరికీ కూడా నేను చెప్తుంది ఏంటంటే, ఎప్పుడు ఈ కాలంలో దిద్దుబాటు చేసుకుందాం. నీ లోపాలు ఏవైతే నువ్వు ఆలోచించావో, సమీక్షించుకున్నావో, ఏదైతే రివ్యూ చేసుకున్నావో, ఇప్పుడు దాన్ని రెక్టిఫికేషన్ చేసుకోవాలి, మార్పు చేసుకోవాలి, సరిదిద్దుకోవాలి. ఇది దిద్దుబాటు జరిగే కాలం. అందుకే దయచేసి విన్న మాటలను బట్టి ఎప్పుడు విడిచిపెట్టద్దు. ఇంతవరకు జరిగింది ఎన్నో సంవత్సరాలు చూసాము. అరే కళ్ళ ముందు మనుషులు కనబడడం మాయమేస్తున్నారంటే నాకు ఒక ఆలోచన, ఏదో మనసులో అంత బాధ, వేదన. కనబడుతున్న మనుషులు కనబడడం లేదు. రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు కనుక నేను ముందే దిద్దుబాటు చేసుకుంటాను. అప్పుడు నేను చచ్చిపోయినా పర్వాలేదు, నేను నా జీవితంలో దేవుడు ఏ రోజు పిలిచినా పర్వాలేదు అన్నవారు ఉంటామేంటి? దిద్దుబాటు చేసుకోకుండా చనిపోతే శేఖర్ ఒకసారి అన్నాడు, అన్నయ్య ఏదో సందర్భంలో మాట్లాడుతూ దిద్దుబాటు చేసుకోకుండా ఎలా అని వాక్యం దగ్గర చెప్పడం, ఇక్కడికి వచ్చి సిద్ధపడాలి అంటే ఇంకా నేను దిద్దుకోవాల్సిన చాలా ఉన్నాయి అన్నయ్య. కరెక్ట్, మంచి ఆలోచన. దిద్దుబాటు చేసుకుని ముందుకెళ్ళాలి. ఎందుకంటే ఆ మాట నాకు గుర్తుంది ఇప్పటికీ. దిద్దుబాటు ఎప్పుడు చేసుకోవాలి. కాబట్టి దిద్దుబాటు జరిగే కాలం. యెహోషువ అన్న భక్తుడు ఉన్నాడు గ్రంథంలో. ఈ గొప్ప నాయకుడు ఒక రోజున ఇశ్రాయేలు నడిపిస్తూ ఉంటే ఒకనొక స్థలానికి వెళ్ళారు, ఎరుకో పట్టణము. ఈ ఎరుకో పట్టణం దాటిన తర్వాత
హాయి అనే పట్టణం ఉంది. హాయి పట్టణం పేరు. ఎరుకో పట్టణం చాలా పెద్ద పట్టణం. అలాంటి పెద్ద పట్టణాన్ని జయించాడు యెహోషువ నాయకత్వంలో. తర్వాత చిన్న పట్టణం ఉందండి, కానీ చిన్న పట్టణం దగ్గరికి వెళ్ళి ఓడిపోయాడు. అరే ఎందుకు ఓడిపోయాను అన్ని ఆలోచించాడు. అదే సమీక్ష అన్నాను. చూసారా, ఫరో ఏం చేశాడు? జరిగిన దాన్ని మనసులో పెట్టుకున్నాడా? పెట్టుకుంటే బాగుపడిను. అరే ఎందుకు ఇలా జరిగింది అనుకోలే ఫరో. కానీ యెహోషువ అనుకున్నాడు, ఇదేంటి అన్ని జయించి వస్తున్నాం కదా, ఎందుకు ఓడిపోయాం అని కూర్చున్నాడు యెహోషువ. బూడిద పోసుకున్నాడు తల మీద, బట్టలు చింపుకున్నాడు. అయ్యా ఎందుకు ఇలా జరిగింది మా జీవితంలో? ఇదండి, ఇది కావాలి. ఆలోచించి దిద్దుకోవాలి. ఎందుకు మా జీవితంలో ఓడిపోయాం? ఎందుకు నా జీవితంలో పడిపోయాను? ఎందుకు నా జీవితంలో బాధ కలిగింది? ఎందుకు నా జీవితంలో కన్నీళ్ళు వచ్చాయి? ఎందుకు నేను అవమానించబడ్డాం? అసలు ఎందుకు ఓడిపోయాం? దయచేసి మాకు చెప్పవా అని ప్రార్థన చేశాడు యెహోషువ. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనం. యెహోషువ తన బట్టలు చింపుకొని తాను ఇశ్రాయేలు పెద్దలు సాయంకాలం వరకు యెహోవా మందసం ఎదుట నేల మీద ముఖములు మోపుకొని తమ తలల మీద ధూళి పోసుకొచ్చు, అయ్యో ప్రభువా. ఎంత గొప్పగా ఉందో నాకైతే చదువుతున్నప్పుడు మనసు నిండుగా అనిపించింది. మనసు నిండుగా చాలా ఆనందంగా అనిపించింది. అంటే నేను చేయాల్సిన పని ఇదనమాట. నాకు అర్థమైంది. నేను కూర్చుని ఆలోచించుకొని ఎందుకు నాకు ఈ జీవితంలో ఇది జరిగింది అని ఏ మనసైనా మీరు ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఒక్కసారి 4 గోడల మధ్య ఎందుకు ఈ కన్నీరు, ఎందుకు ఈ బాధ, ఎందుకు ఈ వేదన, ఎందుకు ఈ శ్రమ, ఎందుకు ఈ ఇరుకు, ఎందుకు ఈ ఇబ్బంది అని ఒక్కసారి మనసు పెట్టి ఎందుకు ఇలా జరిగిందని యెహోషువ కూర్చున్నాడు మందస్సు ఎదుట. చూసారా, దేవుని మందస్సు ఎదుట మోకాలు వేసేట, నేలకు ముఖం పెట్టుకొని ధూళి పోసుకొని బట్టలు చింపుకున్నాడు బాధాతత్వ హృదయంతో. ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఓడిపోయావు నాకు తెలియాలి. ఇది సమీక్ష. అంటే ఇప్పుడు దేవుడు చెప్తే ఏం చేసుకుంటాడు యెహోషువ? దిద్దుకుంటాడు. ఎందుకు దేవుడి దగ్గర అడుగుతున్నాడంటే ఎందుకు ఇలా జరిగిందని అడిగాడు. ఇప్పుడు యెహోషువ ఏం చేయడానికి సిద్ధపడుతున్నాడంటే నేను సరి చేసుకుంటాను, నాకు చెప్పయ్యా అంటే. ఏమీ లేదు, మీ ఇశ్రాయేల్ అందరూ వెళ్తున్నారు కదా, అందులో ఒకడు ఉన్నాడు, ఆకాన్ ఉన్నాడు. ఈ ఆకాన్ అన్నవాడు ఏం చేశాడంటే ఏదైతే నేను వద్దన్నానో ఆ శాపగ్రస్తమైనది ఎరుకో పట్టణంలో తీసుకొచ్చాడు, మీలో ఒకడు ఉన్నాడు, అందుకోసం ఇలా జరిగిందని దేవుడు చెప్తాడు. అప్పుడు యెహోషువ ఆకాన్ తీసుకురండి అంటే సరి చేసుకోవడం. చూసారా, సరి చేసుకోవడం. ఆకాను పిలిచారు, ఆకాను వచ్చాడు, చేసావా అంటే అప్పుడు అంటున్నాడు. అంటే దేవుడు ఉద్యోగం చేశాడు. ఆఖరికి ఇశ్రాయేల్ సమాజం అంతా ఓడిపోయినట్టుగా చేశాడు. ఇండియా క్రికెట్ మ్యాచ్ ఆడిందండి. ఇండియా సౌత్ ఆఫ్రికా మ్యాచ్ జరిగింది. ఇప్పుడు ఇండియా వాళ్ళు ఓడిపోయారు. ఏమంటారు పేపర్లో న్యూస్? భారతదేశం ఓడిపోయింది అంటాడు. సౌత్ ఆఫ్రికా చేతిలో భారతదేశం ఓడిపోయింది. అదేంటి 11 మంది కదా ఆడారు, మనలందరూ ఎందుకు కలుపుతున్నారు? మనలందరికీ ఎందుకు కలుపుతున్నారు? భారతదేశం అంతా వేస్తారండి పేపర్లో. అంతే మరి, ఒకరు చేసిన పాపం లేదా వాళ్ళు చేసినట్టు ఓడిపోవడం. 11 మంది గ్రౌండ్ లో ఆడారు ఆ ప్లేయర్స్, కానీ 11 మంది ఓడిపోతే వాళ్ళతోని భారతదేశం ఓడిపోయింది అన్నారేంటి? అలాగే ఉంటుంది మరి. ఇశ్రాయేల్లో ఒక ఆకాన్ అన్నాడు తప్పు చేశారు, మొత్తం పాపం అంతా ఇశ్రాయేల్ అందరూ పాపం చేసినట్టుగా దేవుడు అందుకే ఓడిపోయారు అన్నాడు. మీరు అయ్యా ఒక్కడే కదా పాపం చేశాడు, నేను చేయలేదు కదా అనడానికి అవకాశం లేదు. ఒక నాయకుడు దిద్దుకోవడానికి సిద్ధపడుతున్నాడు. నేను తప్పు చేశానా చూడండి, నేనేమైనా చేశానా, నా కుటుంబం చేసిందా, లేదా నేను నడిపిస్తున్న ప్రజలు చేశారా అంటే అప్పుడు నువ్వు నడిపిస్తున్న ప్రజల్లోనే ఒకడు తప్పు చేశాడు, అప్పుడు సరి చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు. ఇది మానవ జీవితానికి చాలా ప్రాముఖ్యం. ఏదైతే సమీక్షించుకున్నావో అసలు ఎందుకు ఇలా జరిగిందని యెహోషువ ఆలోచించాడు. కానీ ఫరో, ఈరోజు మనుషులు ఎలాంటి వాళ్ళు ఉంటారు? ఫరో లాంటి వాళ్ళు ఉంటారు. అంటే ఏం జరిగినా మనసును పెట్టరు. ఏదో జరిగిందిలే, జరిగింది అంతే. ఎందుకు జరిగింది, ఏ కారణం చేత జరిగింది, ఎందుకు నా జీవితంలో కన్నీళ్ళు వచ్చాయి, ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించి వల్ల ఏదో తప్పు దొరుకుతుంది. అప్పుడు నేను సరి చేసుకుంటానయ్యా అని యెహోషువలా తీర్మానం చేసుకుంటావు. చూసారా, భక్తుడు ఏం చేశాడు? భక్తిహీనుడు కనుక ఫరోకి అర్థం కాలే. ఒక భక్తుడు కనుక సంఘానికి వచ్చిన వాళ్ళకి ఏమనుకోవాలి, ఎందుకు ఇలా జరిగిందని ఒక్కసారి దేవుని దగ్గర మోకరిల్లు. అయ్యా నీకు వ్యతిరేకంగా ఏమైనా చేశానా, నా కుటుంబం చేసిందా, నా ప్రజలు ఏమైనా చేశారా? ఒక నాయకుడు. కాబట్టి మన జీవితంలో తల్లిగా తండ్రిగా మీరు కూడా ఆలోచించండి, ఎందుకు ఇలా జరుగుతున్నాయి కుటుంబాల్లో. చివరిగా సమీక్ష చేసుకున్నాం అంటే ఏ తప్పేదో, ఎక్కడ పడిపోయావో, ఏం జరిగిందో తెలుసుకున్నాం. అప్పుడు వెంటనే ఏం చేసుకున్నావు, ఇష్టపడ్డావు, సరిదిద్దుకున్నాం. సరిదిద్దుకున్న తర్వాత ఇంక నీ జీవితంలో వెనక్కి తిరక్కు. ఏం చేయాలి, ముందుకి సాగిపోవాలి. అంతేగాని సరి చేసుకున్న తర్వాత కూడా నేను తాగడం మానేస్తానండి అంటాడు. ఒక ఆయన నాకు లెటర్ రాశాడు,
ఎవరికి చెప్పలేదు. లెటర్ రాశారు ఒక ఆయన తెలిసిన ఆయన, నేను తాగడం మానేస్తాను బ్రదర్ అన్నారు. కానీ మానలేకపోతున్నాడు అన్నాడు. అట్లా పరిస్థితి అంటే సమీక్ష చేసుకున్నాడు. బ్రదర్ తప్పు ఇక్కడ జరుగుతుందండి, మీరు ఆలోచించండి. సరి చేసుకున్నాం, సరిదిద్దుకుంటాను అన్నాం. కానీ సరిదిద్దుకున్నాడు మళ్ళీ వెనక్కి తిరగకూడదు, ముందుకు సాగిపోవాలి. ఆలోచించండి. సమీక్ష చేసుకుని నేను కూడా తప్పు తెలుసుకున్న తర్వాత దిద్దుకున్నావు కదా, దిద్దుకున్న వాడు మళ్ళీ వెనక్కి వెళ్ళకు, తప్పు చేయడానికి చూడకు, ముందుకు సాగిపో. ఈరోజు మనుషులు సాగిపోవడం విషయంలో దావీదు అంతటి భక్తుడే, దావీదు గారే ఒకానొక సమయంలో తన జీవితంలో సైన్యం ఉంది. దావీదు గారికి చాలా పెద్ద సైన్యం ఉంది. ఈ సైన్యాన్ని చూసుకుని నాకు ఎంత సైన్యం ఉందో మనకి లెక్క పెట్టు అన్నాడు యోవాబుని. దావీదు యొక్క సైన్యాధిపతి పేరు యోవాబు. దావీదు సైన్యాధిపతి పేరు. ఈ యోవాబు మనకి ఎంత సైన్యం ఉందో లెక్క పెట్టు అన్నాడు దావీదు గారు. దావీదు చేసింది తప్ప రైటా? సైన్యాన్ని లెక్క పెట్టుకోవడం కరెక్టే కదండి అనిపిస్తుంది. ఇప్పుడు యుద్ధంకి వెళ్తున్నామండి, అరే మనకి ఎంత సైన్యం ఉందో లెక్క పెట్టు అనడం తప్ప అనిపించట్లే. ఒక రోజున గొల్యాతు మీదకి వెళ్తున్నప్పుడు ఏ ధైర్యంతో వెళ్ళాడు యుద్ధము? ఇప్పుడు ఏమైనా దేవుడు బాధపడింది ఏంటంటే, ఆ రోజు యుద్ధం యెహోవాది అనుకుని వెళ్ళాము, ఇప్పుడేమో సైన్యాన్ని లెక్క పెట్టడం. ఇప్పుడు నేను లేనా నీతోని? దేవుడన్నా నేను లేనా, నీతో ఉండనా? ఎందుకంత అనుమానం వచ్చింది? సైన్యాన్ని చూసుకుంటున్నావు అంటే మనుషులు తమ అధికారాన్ని చూసుకుంటారు, దేవుని పక్కన పెడతారు. అరే నా అధికారంలో ఉన్నాను కాబట్టి ఏదైనా చేయొచ్చు అనుకుంటావు. నీకు ఆధిక్యత ఉంది, నీకు ఐశ్వర్యం, డబ్బు ఉంది, నీకు అందం ఉంది, లేదా నీకు శక్తి, బలం ఉంది, నీకు స్థితిగతులు ఉన్నాయి, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. వీటన్నిటి బట్టి ఎప్పుడు దేవుని పక్కన పెట్టకూడదు. అంటే ముందుకు సాగిపోయే పరిస్థితులు ఎలా ఉండాలంటే ఎప్పుడు వీటిని బట్టి అతిశయించకూడదు మనం. అంటే నాకు డబ్బు ఉందనో, నాకు డబ్బు ఉందనో, అందం ఉందనో, శక్తి ఉందనో, బలం ఉందనో, ఐశ్వర్యం ఉందనో, స్థితిగతులు ఉన్నాయనో, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయనో, లేదా నాకు అధికారం ఉందనో ఎప్పుడు ముందుకెళ్ళకు. ఎవరిని బట్టి ముందుకెళ్ళాలి, ముందుకు సాగాలి? దేవుని బట్టి. కానీ దావీదు తన జీవితంలో 20వ కీర్తన చూడండి ఎలా ఉండాలో చెప్తారు మనకి ఇక్కడ. 20వ కీర్తన 7వ వచనాన్ని చదువుతాను. కీర్తన గ్రంథం 20వ కీర్తన 7వ వచనం. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయ పడుదురు. అమ్మ, కొంతమంది దేని బట్టి అతిశయపడతారు? రథాలు. కొంతమంది గుర్రాలు. రథాలు, గుర్రాలు. ఫరో ఎందుకు తెలుసా గర్వం? ఫరోకి 600 రథాలు. ఎవరికి ఉన్నాయి? ఇనప ఫరోకి రథాలు చూసుకుని నన్నెవడు రా అన్న ఫీలింగ్ వాడికి. నన్ను ఎవడేం చేయగలడు? మోషే ఏమని అడగలదా? అహరోను వేరు చేయగలవా అంటే తనకున్న రథాలను చూసుకుని గర్వించాడు. ఏమయ్యాడు? ఆ రథాలతో పాటు ఎర్ర సముద్రంలో కూలిపోయాడు, జలసమాధి అయిపోయాడు. ఫరో అలాంటి ఎక్కడున్నాడో తెలియదు, సముద్రంలో ముంచేశాడు దేవుణ్ణి. ఏంటి నీ రథాల బట్టి నీ గర్వమా? నీకున్న డబ్బును బట్ట, నీకున్న అధికారాన్ని బట్ట, నీకున్న పేరును బట్ట, నీకున్న స్థితిని బట్ట ఎప్పుడు గర్వించొద్దు. అక్కడ ఒక మాట ఉన్నాడు చూసారా? తర్వాత మాట చదవలేదు నేను. 7వ వచనం 2వ మాట. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. నాకేముండాలి? నేను తెలుసుకున్న దేవుడు ఎంత గొప్పోడు అన్న ఫీలింగ్ ఉండాలి. మా దేవుని బట్టి మాకు గొప్ప, మా దేవుని బట్టి మాకు సంతోషం, మా దేవుని బట్టి మేము అతిశయిస్తాం. అంతేగాని మాకున్న శక్తి, మాకున్న ఉద్యోగమో, మాకున్న డబ్బు కాదు. ఎప్పుడు మన జీవితంలో అది రాకూడదు. ముందుకు సాగిపోతున్నావు అంటే ఏదైతే ఆలోచించుకున్నావో, ఏదైతే సరిదిద్దుకున్నావో నువ్వు ముందుకు సాగిపోవాలి. కానీ ఇవేమీ చూడొద్దు. దావీదు గారు చూసినటువంటి సైన్యాన్ని బట్టి అన్నాడు. ఇప్పుడు దావీదుకి అతిశయం దేని బట్టి కలిగింది? సైన్యాన్ని బట్టి దావీదు ఏం చేశాడు? అతిశయించాడు. అమ్మ, ఎంతమంది చనిపోయారు తెలుసా? ఆ రోజు 70,000 మంది చనిపోవడానికి కారణం అయ్యాడు ఎవరు? దావీదు. 70,000 మంది చనిపోవడానికి కారణం అయ్యాడు. చిన్న విషయం, పెద్ద విషయమా? చాలా పెద్ద విషయం. ఇటు ఒక వ్యక్తి చనిపోతేనే కేసు పెడతాం, పలానా వ్యక్తి వల్ల ఆ వ్యక్తి చనిపోయాడంటే ఊరుకుంటారేంటి? 70,000 మంది మరణానికి కారణమైనటువంటి దావీదు తన జీవితంలో ఆలోచించి కూర్చున్నాడట. ఏం తప్పు చేశాను? చూడండి, ఏం తప్పు చేశాను అయ్యా దేవుడి దగ్గర? తప్పు నేనే చేశాను. సమీక్ష చేసుకున్నాడు దావీదు. సమీక్ష చేసుకుని సరిదిద్దుకుంటానని దేవుడి దగ్గర ప్రామిస్ చేస్తాడు. నేను సరి చేసుకుంటానయ్యా, నా తప్పు ఏంటో నాకు తెలిసింది, నేను సరిదిద్దుకుంటాను. రెండోది, ఇప్పుడు సరిదిద్దుకోవడానికి ఎక్కడికి వచ్చాడో తెలుసా? ఆ రోజు వర్ణాను కళ్ళము. అమ్మ, కళ్ళం అంటే తెలుసు కదా, రైతులకు తెలుస్తుంది బాగా. రైతులు కళ్ళం ఉంటుంది, కళ్ళంలో ఏం చేస్తారు? ధాన్యాన్ని నూరుస్తారు, శుభ్రపరుస్తుంటారు, ధాన్యంగా మారుస్తూ ఉంటారు. అంటే కళ్ళములో శుభ్రం జరుగుతుంది. ఇప్పుడు దావీదు వెళ్తూ ఉంటే వర్ణాను కళ్ళము అనే స్థలానికి వచ్చేస్తాడు. చదువుదు 2వ సమూయేలు గ్రంథం చివరిగా. 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం. 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం
24:15 రెండో సమూయేలు. అందుకు యెహోవా ఇశ్రాయేలు మీదకి తెగులు రప్పించగా ఆ దినము ఉదయం మొదలుకొని సమాజ కూటపు వేళ వరకు అది జరుగుతుండెను. అందుచేత దాను నుండి బెయేర్షెబా వరకు 70,000 మంది మృతి నొందిరి. అయితే దూత యెరూషలేము పైన హస్తము చాపి నాశనము చేయబోనప్పుడు యెహోవా ఆ కీడుని గురించి సంతాపం ఉంది. అంతే చాలు, నీ చేయి తీయమని జనులకు నాశనం చేయ దూతకు ఆజ్ఞ ఇచ్చెను. 17 దావీదు జనులను, లేదంటే పైన ఒక మాట చదువుదాం. యెహోవా దూత యెబూసీయుడైన అరౌనా యొక్క కళ్ళము దగ్గర ఉండగా దావీదు జనులను నాశనం చేసిన దూతను కనుగొని యెహోవాకు ఎలాగో ప్రార్థించెను. చిత్తగించుము, పాపము చేసిన వాడును, ఆమె ఏమన్నాడు? పాపము చేసిన వాడును నేనే, దుర్మార్గంగా ప్రవర్తించే వాడును నేనే. చూసారా? నా గొర్రెల వంటి మీరేమి చేసిరి, నన్నును నా తండ్రి ఇంటి వారిని శిక్షించుము అన్నాడు. చూడండి ఎంత గొప్పగా చేశాడు. అంటే ఇప్పుడు దావీదు కూర్చొని ఆలోచించాడు, 70,000 మంది చనిపోవడానికి కారణం నేనే అయ్యా, ఆ తప్పు జరగడానికి కారణం నేనే, ఆ పాపం చేసేవాడిని నేనే, దుర్మార్గంగా ప్రవర్తించిన వాడిని నేనే అని ఒప్పుకుంటారండి ఎవరైనా. ఈరోజు మనం కూడా దావీదు గారు చేసింది ఏంటంటే ఆలోచించుకున్నాడు, తన జీవితంలో ఎందుకు ఇలా జరిగిందో సరి చేసుకుంటానని. నేనే ఆ తప్పు చేసింది నేనే, ఇంక నేను దిద్దుకుంటాను, దయచేసి ఆపయ్యా అంటే 70,000 మందితో ఆపాడు దేవుడు. లేదంటే ఎంతమంది చనిపోయేవారో. ఒక వధ అక్కడ జరిగింది. 18 ఆ దినమున గాదు దావీదు వద్దకు వచ్చి, గాదు అంటే ఆ రోజు ప్రవక్త, దీర్ఘదర్శి, నీవు పోయి యెబూసీయుడైన అరౌనా యొక్క కళ్ళములో యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించమని అతనితో చెప్పగా, ఇది జరిగిన సంగతి. 25వ వచనం. అక్కడ దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దహన బలులు, సమాధాన బలులు అర్పించెను. చూసారా? అంటే ఇక్కడ జరిగిన సంగతి ఏంటంటే దావీదు ఏం చేశారు? ముందుకు సాగిపోయాడు. ఇంకా ఏ రోజు 70,000 మంది మృతికి కారణం నేనే అని గనక, పాపం చేసిన వాడు నేనే, తప్పుగా ప్రవర్తించింది నేనే, ఈ రోజు 70,000 మంది చనిపోవడం కారణం నేనే అని తన తప్పు తెలుసుకుని సరిదిద్దుకుని యెహోవా నామం ఏం కట్టాడు? బలిపీఠం. ఒక బలిపీఠం కట్టాడు ఆ కళ్ళము దగ్గర. అది ఒక వ్యక్తి యొక్క వర్ణాను కళ్ళము అంటారు. వర్ణాను లేదా అరౌనా అనే ఒక పేరు ఆయన కళ్ళమది, ఒక వ్యక్తి పేరు. ఆ కళ్ళము దగ్గరకు వచ్చేసరికి ఆగిపోయిందట తెగులు. అప్పుడు నిర్ణయం తీసుకున్నాడు, ఆ కళ్ళములోనే బలిపీఠం కట్టాడు. ఈరోజు ఆ కళ్ళము దేనికి సూచన అంటే క్రీస్తు సంఘం, సంఘానికి సూచన. అమ్మ కళ్ళంలో ఏం జరుగుతుంది? శుభ్రం జరుగుతుంది. దేవుడు మాటలు చెప్పి శుభ్రపరుస్తూ ఉంటాడు, నీ లోపాలు నీకు తెలియజేస్తూ ఉంటాడు. ఆ రోజు అమ్మ నూర్చినలు ఏం చేస్తారు? నూరుస్తూ ఉంటే కొడుతూ ఉంటారు, ధాన్యం పడుతూ ఉంటది కిందన. అంటే కొట్టడం, నోర్చడం. కళ్ళములో నోచడం అన్నది ఎంత వాస్తవమో, సంఘం కళ్ళమైతే ఈ కళ్ళంలో కూడా యేసుప్రభు చెరుగుతూ ఉంటాడు. అది చేత. మత్తయి సువార్త 3వ అధ్యాయం 12వ వచనం చదువుకొని మనము ప్రార్థన చేసుకుందాం. మత్తయి సువార్త 3:12 చదువుకొని ప్రార్థన చేసుకుందాం. 3:12 ఆయన చేత, అదే రాశారు చూడండి, ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రం చేసి. యేసుప్రభు కళ్ళం ఏంటి? యేసుప్రభు యొక్క కళ్ళం ఏంటి? సంఘం. ఈ కళ్ళాన్ని ఏం చేస్తుంటాడు ఆయన మాటల ద్వారా? ఆ కళ్ళమును శుభ్రం చేసి గోధుమలను పొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టు కాల్చి వేస్తాడన్నాడు. చెరుగుతూ ఉంటే అక్క చెల్లెళ్ళారా, చెరుగుతూ ఉంటే పొట్టంతా ఏమవుతుంది? ఆ కింద పడుతుంది. బాగా బలంగా ఉన్నవి అవన్నీ కూడా మిగిలిపోతుంటాయి. చెరుగుతున్నప్పుడు తెలిసిపోద్ది. ఆ పొట్లు అంటే అందరూ ఎగిరిపోతూ ఉంటారు. అంటే యేసుప్రభు కళ్ళములో మనల్ని కూడా ఏం చేస్తున్నాడు తెలిసి ఈ రోజున యేసుప్రభు తన సంఘములో ఈరోజు ఈ మాటల ద్వారా మనందరినీ కూడా శుభ్రపరుస్తూ ఉన్నాడు. నీలో ఉన్న మలినాన్ని తీసేస్తుంటాడు. పొట్లు అంటే ఎగిరిపోతారు. నిజంగా ఆ మాటల ప్రకారం బ్రతికే వాళ్ళు బరువుగా ఉండి నిలబడతారు. ఆ పొట్లు, ఆ చాట్లో ఉంటారు. చాట్లో ఉందామా, పొట్టులోంచి ఎగిరిపోదామా? ఆలోచించండి. చాట్లో ఉండాలి నేను, అంతేగాని పొట్టులో రాలిపోకూడదు. అలా ఉండాలి అంటే ఏదైతే నువ్వు సమీక్ష చేసుకున్నావో, ఏదైతే నువ్వు పునరాలోచించావో, నీ జీవితంలో ఏం జరిగిందో కారణం తెలుసుకున్నావో, ఆ కారణాన్ని బట్టి నీ జీవితంలో ఏం చేసుకోవాలి? నువ్వు సరిదిద్దుకొని ముందుకు సాగిపోవాలి. అలా ఈరోజు 2025వ సంవత్సరం ముగింపు దినాల్లో ఉన్నాం గనక మరికొన్ని వారాల్లో దేవుడి చిత్తమైతేనే మనం 2026 చూడగలం. ఆయన చిత్తం లేకుండా 2026 ఎవరో చూడలేరు. మరి 2026 చూడాలని మీకు ఉంటుంది, నాకుంటుంది 2026ని. అలా నేను అనుకున్నంత మాత్రాన కాదు. అయ్యా మీ చిత్తమైతే 2026లో కూడా ప్రవేశపెడితే, నేను ఆలోచించుకున్నాను ఈ సంవత్సరంలో మీకు వ్యతిరేకంగా ఎన్ని పనులు చేసుకున్నానో గుండెల మీద భారంతో ఆలోచించుకున్నాను. ఇంకెన్నడూ అలా చెయ్యను.
ఇంకా దేవుడి కోసం బాగా బ్రతుకుతాను, నా తప్పులు నేను తెలుసుకుంటాను, సరి చేసుకుంటాను, సరిదిద్దుకుంటాను, ఒక్క అవకాశం ఇవ్వవా? ఇంకెప్పుడు కూడా ఆరాధనకి నేను 10:30కి రాను. ఏ పనులున్నా ఆ పనులు పక్కన పెట్టి వస్తాను. ఎందుకంటే నేను మార్పు చేసుకుంటాను, సరిదిద్దుకుంటాను, సరిదిద్దుకుని ముందుకు సాగిపోతాను. నాకున్న ఆధిక్యతలన్నీ పక్కన పెట్టి నువ్వు చెప్పిన ప్రకారం బ్రతుకుతానని ఈ ముగింపు దినాల్లో ఈ 3 పనులు సమీక్షించుకొని సరిదిద్దుకొని సాగిపోయే వారిగా మనందరం ఉండాలని ప్రేమపూర్వకంగా నన్ను నేను హెచ్చరించుకుంటూ మీకు మనవి చేస్తూ ఉన్నాను. అందరికీ హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను.